ప్రభును కలుసుకునే విషయమై మన ఉదయములను ప్రభుకి ఇష్టంగా మనం మార్చుకోవాలి. ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకొని జీవగల దేవుని కలుసుకోవటం కోసమును, సజీవైన దేవుని కలుసుకోవటకును, మన తండ్రి అయిన ప్రభుని కలుసుకోవటం కోసం ఆయన సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఆరాధించుటకు అనేది దేవుడు మన సెలవిచ్చే మాట. సహోదరి సహోదరా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరా, జీవగల దేవుని దగ్గర ఉన్న ప్రియమైన సహోదరి సహోదరా, సర్వోన్నతమైన దేవుని దగ్గర ఉన్న ప్రియమైన సహోదరి సహోదరా, జీవగల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి ఆరాధించకు తగిన యోగ్యత కోసం మనం సిద్ధపడాలి. ఎవరైతే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉన్నారో అనగా నూతనమైన క్రియ జీవితం మార్చబడ్డదో వారి స్తుతుల మీద ఆశీనుగా ఉండేవాడు. ఆశీనుడు మన ఆపదను వెరిగిన వాడు ఆశీనుడై ఉండి ఆయన మన స్తుతులను అంగీకరించి ఆయన సన్నిధిలో నీకును నాకును మనకును మన కుటుంబాలకును ఆయన పరిశుద్ధను బాహు చాచి మన స్తుతుల మీద ఆశీనుగా ఉన్నవాడు కనుక ఆయన దీవించి కరుణించి కటాక్షించడం కోసం సన్నిధులను అడిగేదని అంగీకరించి ఆశీర్వించేవాడు గనక విషయాన్ని జ్ఞాపం చేసుకో. నీకేమీ చెల్లించగలనయ్యా, నీకేమీ చెల్లించలేను, నీకేమీ చెల్లించలేను, నీకేమీ చెల్లించగలనయ్యా, నీకేమీ చెల్లించలేను. రక్షణ పాత్ర శాత పట్టుకొని ఇదిగో నీ సన్నిధికి వచ్చి తిని. అవును, ఆయన మనకు చేసిన మేలు మనం ఏం చెల్లించగలం? ఆయన మనకు ఎన్నో మేలు చేశాడు. దినదినం తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఆయన కృపలో దీవిస్తున్నాడు. నిన్ను కుటుంబాలైన గొప్ప కృపను కలగజేస్తున్నవాడు. అడుగుతా యేసయ్యని, ఇది ఇచ్చి ప్రభును తృప్తిపరచగలను మేము చెప్పగలవా? మనమేమీ చెల్లించలేము, కానీ మన హృదయమైన కోరుకునేవాడు కనుక యేసయ్యని అడుగు, యేసయ్యా అని అడుగు. రక్షణ పాత్ర శాత పట్టుకుని సన్నిధికి వచ్చేతని భక్తుడు అంటున్నాడు. రక్షణ పాత్ర శాత పట్టుకుని సన్నిధికి వచ్చేతని అన్నాడు. నీ పాత్ర పవిత్రంగా ఉన్నదా? నీ పాత్ర ప్రభుకి ఇష్టంగా ఉన్నదా? నీ పాత్ర ప్రభుకి ఇష్టమైన ఉన్నదా? పెదాల మీద మాటలు, అంతరంగంలో నేల కింద ఇససర్పం కలిగినక మనసు కలిగి అంతరాత్మలో క్రోధంతో కూడుకున్న కుట్రతో ఉన్న నానా విధంగా చెడ్డ ఆలోచన కలిగి పరిశుద్ధాత్మను కూడా మోసం చేయడం ప్రయత్నం చేసేవాళ్ళారా? ఈ స్వరం వింటున్న వారు కదా. పరిశుద్ధాత్మనువేం మోసం చేయలేవు, నేను మోసపరుచుకుంటావు అంతే. కనుక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దేవుని ఆత్మకి విరోధంగా ప్రవర్తించి, ఒకవేళ నా హృదయం తెరితే నేను పాపి అనుకుని అబద్ధికుని అనుకుంటారు కనుక నీ పక్కన వాడు అనుకుంటారు మౌనంగా ఉండి ఇంకానూ నీ పాపని ఎక్కువ చేసుకొని దేవుని ఆత్మకు దూరంగా ఉండేవాళ్ళారా? హృదయం తెరిచేసాయని అడుగు. పరిశుద్ధాత్మ అయ్యో ఒకవేళ నేను దేవుని దగ్గర ఒప్పుకుంటే నన్ను పక్కన వాళ్ళు అబద్ధికుడు, పాపం, నాలో ఏదో పాపం ఉందరు. నువ్వు పాపివే. ఆజ్ఞనెత్తకు ఉన్న పాపం కూడా అనేక విషయాలు దేవుని సమయాన్ని దొంగిలించిన దుర్నీగపరిచిన పాపులుగా ఉన్న మన జీవితాల దేవుడు చూస్తున్నవాడు కనుక యేసయ్యని అడుగు. మోసకరమైన వాడా, మోసకరమైన క్రియలతో ఉండేవాళ్ళారా? దేవుని యొక్క మాటను దేవుని ఆత్మ చూస్తుంది కనుక జ్ఞాపకం చేసుకొని అడుగు. పరిశుద్ధాత్మ దేవుని అడుగు, యేసయ్యా అని అడుగు. జింగలేసయ్యా నన్ను దాటిపోకని అడుగు. యేసుప్రభు సన్నిధిలో దేవుని రక్షణ పాత్ర పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని ప్రభు సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చేతని. ఆశతో వచ్చావా? ఆశతో నీ హృదయం తెరుగుతావు. ఆశతో ప్రభు నీ విషయంలో ఆశతో వచ్చాను, నా కుటుంబం పవిత్రపరచబడాలని, నా ఆరాధన నార్పని సన్నిధిలో చేర్చబడాలని
ఇదిగో ప్రభు నేను కలుసుకొని ఉన్నాను, కలుసుకొని నాతో కూడా గృహానికి రావాలని ఆశ కలిగి వచ్చాను. ఏసయ్య చుట్టకు వచ్చావా? మనుషులు వెతకడానికి వచ్చావా? ఎవరి చుట్టకు వచ్చావు? ఏసయ్యను వెతుకు, ఏసయ్యను వెతుకు.